నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 జిల్లాలు 191 మండలాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో 200 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 25,797 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ప్రస్తుతం మనం నాగార్జున కాలేజీలో ఉన్నాం. ఇక్కడ వడివడిగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 12 విభజింపబడినటువంటి జిల్లాల్లో 191 మండలాల్లో ఈ పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగువల్లి నర్సిరెడ్డితో పాటు పలు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈసారి బరిలో ఉన్నారు. ప్రధానంగా పీఆర్టీ నుంచి 2 బరిలో ఉన్నారు. అదేవిధంగా ఇక బీసీ సంఘాల నుంచి కూడా ఐక్య కార్యాచరణ సమితికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు కూడా ఈసారి ఎన్నికల్లో బయలుదేరినటువంటి నేపథ్యంలో సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 37 పోలింగ్ కేంద్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 25 పోలింగ్ కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 8,337 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కూడా ఈ నియోజకవర్గానికి 6వ అధికారి ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలపడం జరిగింది. ఇక ఉదయం నుంచి కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా జరుగుతుంది. 4 గంటల తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి అన్ని కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రిసీవింగ్ సెంటర్కి చేరుకుంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కి వాటిని అత్యంత భద్రత నడమ తరలించి వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తా ఉన్నాం. నల్గొండలోని వేర్ హౌసింగ్ ఆర్జాలబావి వేర్ హౌసింగ్ గోడంలో కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా 6వ అధికారి ఇలా త్రిపాఠి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం దాదాపు 1000 మంది పోలింగ్ సిబ్బందిని ఇక్కడ నియమించారు. పోలీసులు కూడా 1000 మంది ఇక్కడ పహారా కాస్తా ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 144 సెక్షన్ విధించడంతో పాటు 200 మీటర్ల పరిధిలోకి ఎవరిని కూడా రానివ్వకుండా పకడ్బందీగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక మండలానికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట 2-3 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 4 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 25,797 మంది ఓటర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ స్లిప్ను అందజేశారు. ఆ ఓటర్ స్లిప్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఓటింగ్కి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఓటర్ స్లిప్లో ఎవరైనా రానట్టయితే వారికి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అనుమతించిందో ఆ అనుమతి పత్రాలు అదేవిధంగా గుర్తింపు పత్రాలు చూపించినట్టయితే ఈ ఓటుకు వినియోగించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తామని కూడా 6వ అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే అన్ని ఎన్నికలా కాకుండా ఈ ఎన్నిక కొంత క్లిష్టతరంగా ఉంటుందనేది మనం చెప్పుకోవాలి. ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత క్రమంలో ఈ ఓటుకు వినియోగించుకోవాలి కాబట్టి కొంత అవగాహనతో ఓటు వేయాలని కూడా 6వ అధికారులు తెలుపుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో 1000 ఓట్ల వరకు కూడా ఈ చెల్లుబాటు కాకుండా మెరిగిపోయాయి. ఈసారి అలాంటి పరిణామాలు తలెత్తకుండా పకడ్బందీగా అవగాహన కార్యక్రమాలు కల్పించామని కూడా చెప్తా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాతనే 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత, 4వ ప్రాధాన్యతగా ఓటు వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా ఎన్ని అంకెల్లో ఓటు వేసినా కూడా అది మురిగిపోతుందని కూడా 6వ అధికారి చెప్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. సార్, ఓటర్ స్లిప్ వచ్చిందా సార్ మీకు? వచ్చింది. ఎట్లా ఇదండి, ఇది అవగాహన కల్పించారా? అన్ని ఎన్నికలకు కాకుండా ఇది కల్పించారు అవగాహన. ప్రిఫరెన్షియల్ ఓటు మన ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది, ప్రాధాన్యతను ఇవ్వాలి. మనకు 1, 2, 3 అని మనకు ఇష్టమైన అభ్యర్థికి మనం ప్రాధాన్యతనిస్తూ ఓటింగ్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఇచ్చిన తర్వాతనేనా మిగతా కూడా? మిగతా ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఇచ్చిన తర్వాత మిగతా ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. నా పేరు నాగమణి సార్. ఏర్పాటు చేశారా అండి? చేశారు సార్, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్. స్లిప్ కూడా ఇచ్చారు సార్. ఎన్నికల్లో కొంత క్లిష్టతరంగా ఉంటుంది కదా, మనకు నచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసి తర్వాత మనం ఎవరికైనా వేసుకోవచ్చు అండి. ఇంకా లేదంటే ఇష్టం అంతే సార్. అది కరెక్ట్గా పెట్టకపోయినా నెంబర్ 1 అని వేసి మళ్ళీ దానికి రౌండ్ పెట్టి అలాంటి ఏమన్నా పెట్టినా కూడా ఓటు అనేది చెల్లుబాటు కాకుండా పోతుంది. వేసానండి, రెండోసారి అండి. ఈ విధంగా ఉపాధ్యాయ ఓటర్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ స్లిప్ పంపిణీ చేశారు. ఆ ఓటర్ స్లిప్ ఉంటే చాలా సులువుగా ఇక్కడ వారికి అనుమతిస్తూ ఉన్నారు. ఇక పోలింగ్ సిబ్బందికి కూడా ఇప్పటికే 3 దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఏ విధంగా పోలింగ్ నిర్వహించాలనే దాని మీద కౌంటింగ్ సంబంధించి కూడా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరైతే వస్తారో వాళ్ళని గెలుపుగా నిర్ణయిస్తారు. ఆ గెలుపు కోటా చేరుకోకపోతే 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాలి కాబట్టి అందుకు తగ్గట్టుగా 2-3 రోజుల పాటు కూడా కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు చేశామని కూడా 6వ అధికారి చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ అంతా కూడా చాలా సజావుగా సాగుతుంది. ఇక 3 ఉమ్మడి నల్గొండ జిల్లాలో 200 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండలోని రిసీవింగ్ సెంటర్ చేరుకుంటాయి. 3వ తారీఖున కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి 6వ అధికారి మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.